మనందరికీ సహజమైన సున్నితమైన ప్రకృతి రోజు రోజుకి దూరం అవుతుంది. కాలికి మట్టి అంటడమే ఆ మట్టిలో ఎంత కాలుష్యం ఉందో తెలియదు. గొంతులోకి నీళ్లు దిగితే ఆ నీళ్ళలో ఎన్ని రోగ కారకాలు ఉన్నాయో మనకు తెలియదు. రోజు గాలిని పీలుస్తూ ఉన్నాం. ఆ వచ్చే గాలి ఎంతగా దుర్గంధమైందో. మనం తింటున్న తిండి ప్రతి మెతుకు మీద, బియ్యం గింజ మీద రైతు పేరు రాసి ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం తినే ప్రతి ముద్దలో ఎవడో విషం వేసి కలిపి మన నోట్లో పెడుతున్నట్లు ఉంటుంది. ఇట్లాంటి ప్రాకృతిక విధ్వంసం అంతా మన చుట్టూ ఆవరించింది. అట్లాంటప్పుడు ఎక్కడో మూలకు మూగగా ఒంటరిగా ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. వేల సంవత్సరాలుగా వినిపిస్తున్న ఆ లెగసీని కొనసాగిస్తూ ఆ గొంతు మన కోసం, మనందరి కోసం ఈ అందమైన వెన్నెల, అందమైన సూర్యుడు, భగభగమండే సూర్యుడు, చుక్కలు, లేత పువ్వులు, ఎగిరే సీతాకోక చిలుకలు, ఈ పక్షుల కిలకిల రావాలు, ఇవన్నీ మనకు ఉండాలి. అది మన ప్రకృతి. ఆ ప్రకృతి కోసం పాడుతూ యాతన పడుతున్న మన ప్రకృతి కవి జయరాజ్ అన్న ఇప్పుడు మన ముందు పాడతారు. వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. నాకేం ముఖమాటం లేదు. నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. నా ఇంటి ముందు ఎర్ర జెండా ఎగిరినప్పుడు, నా నాన్న జీతగాడుగా ఉన్నప్పుడు నా కలం భాష మోటుగా ఉంది. ఎవడి మీదకి ఎక్కువ పెట్టాలనో వాడి మీదకి ఎక్కువ పెట్టాను. ఎక్కడ అవమానం జరుగుతుందో అలాంటి యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత అవమానానికి అడ్డుపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఎన్ని రోజులు యుద్ధం చేస్తాం, శాంతి కూడా కావాలి ఈ దేశానికని బౌద్ధాన్ని పట్టుకున్నాను. అది కూడా చాలలేదు. ప్రకృతిలో ఉన్న అనేక వైవిధ్యాలను మొత్తం కూడా ఈనాటి తరానికి పిల్లలకు ఇస్తున్నాను. మొదటగా నా నాన్న ఆకలితోటి అలమటించేటప్పుడు రాసిన పాట, నేను అవమానాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పాట, ఇలా ప్రకృతి వైపు వచ్చాను. మా నాన్న ఆకలితో ఉన్నప్పుడు పాడుకునే పాట, ఆనాటి భాష, ఆనాటి పాట ఎలా ఉంటుందో చెప్పటం కోసం ఈనాటి పిల్లలకు. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా, నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా, మెత్తురింకి నేల ఎర్ర నాయనేమో, చెమ్మట్ట చుక్కలే ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల కొట్టం వచ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి పాల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతుకు అరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండే భువ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చలకేది చెరు వెనుక సెంటేది నాయనా. చేను చూడాకుంటే పానమాగాదాయే, అడవి పందులు వస్తే నిద్ర పట్టాదాయే, కంటి చూపును తీసి చేను కంచగ నాటి మంచపైన దేరి దంచి పాటలు పాడి
సేను పొట్టకొచ్చి నాది నాయనా నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. నువ్వు సుట్ట దాగేది అమ్మకు తెచ్చేది, నువ్వు కళ్ళు దాగితే అమ్మకు పోసేది. అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టమన్నది మనిషి కడుపుబ్బ నవ్వేది నాయనా. మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా నాయనా. మనకు ఎండబావులే గాని హెచ్చు తగ్గులు లేవు నాయనా. దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు, దొర కంట్లో పడకుండా నువ్వు కొట్టే చప్పట్లు. పాలు విసికేటప్పుడు, నీళ్లు తోడేటప్పుడు, పూలు కోసేటప్పుడు, పండ్లు రాల్చేటప్పుడు, కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు, కమ్మనైనా పులగ మొండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా నాయనా. మీ జీతగాళ్ళ ప్రేమ జీవితాన బోధు నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని, తల రుమాలు తీసి కడుపు కట్టుకొని, డబ్బు కొట్టే కాడ, దరువులేసే కాడ, బొట్టు పెట్టే కాడ, బోనమెత్తే కాడ, పటేళ్ళు పటవార్లు ఊర్లోకొచ్చే కాడ, నాటు కోడిత పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా. నువ్వు కొచ్చడాల ముందు కుక్కలా ఉరికేవు నాయనా నాయనా. ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసిగారుతున్నది, ఆగడాలే రోజు కాగడవుతున్నవి. నైజాము గుండెల్లో గుబులవుతున్నది, ఊరి దొరల ముడ్డి పట్టుడుతున్నది. తుమ్మల శేషయ్య దళము గడిలోకొచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా చంపిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా నాయనా. నీ నడక చూసి నేను నక్సలైటు నైతి నాయనా. అది జీవితం. ఎప్పుడైతే ఆకలి ఒక దశకొచ్చి నాన్న పిల్లల్ని కూడా బడికి పంపించి ఇలాంటి యూనివర్సిటీలో చదివించే టైంలో ఈ యూనివర్సిటీలో అవమానాలను ఎదుర్కొంటున్నా. అప్పుడు నేను జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, భువ్వకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ని తెలుసా? ఆయన బౌద్ధం తీసుకున్నాడు. మహానుభావుడా, ఎందుకు తీసుకున్నావు బౌద్ధం అని? బౌద్ధం చదివితే ఆహా ఎంత గొప్ప ప్రపంచం. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేసిన మహానుభావుడు 2500 సంవత్సరాల క్రితం ఇక్కడే పుట్టాడు. ఇవాళ సింగపూర్, మలేషియా, థాయిలాండ్, చైనా, జపాన్ లాంటి దేశాలు మొత్తం ఎదుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ బౌద్ధం. గురజాడ అప్పారావు ఆ రోజే అన్నాడు, బౌద్ధాన్ని వెళ్ళగొట్టినప్పుడే ఈ దేశం ఆత్మహత్య చేసుకుందిరా అని. కాబట్టి ఆ నియమాలు ఏదైతే ఉన్నాయో నన్ను చెక్కుతూ వచ్చాయి. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఒకనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసమానతలు లేని సమాజం ఇవ్వు మహాప్రభో అని దేవుణ్ణి వేడుకున్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరుల కోసం పాటుపడని బతుకెందుకురా నీకు అని ఒక అద్భుతమైన సుందర కావ్యం రాశాడు. క్యాన్సర్ తోటి వెళ్ళిపోతున్న నేను
2 నెలల కంటే ఎక్కువ బతుకమైన నా జీవితాన్ని క్రమంగా వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తూ పరిశోధనలో నేను 18 సంవత్సరాలు బతికాను. ఇంకా నేను ఎక్కువ కాలం బతకపోవచ్చు. ఓ సందేశాత్మకమైన గీతాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలని. నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి, నువ్వు అంత అందంగా చెక్కుకుంటే అంత అందంగా ఉంటావని రాసిన గీతమే. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా, ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా, ఆటుబోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అనువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, శిలా నీవే శిల్పీ నీవే శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ. కవిత్వం ఆయన పాడిన పాట కవిత్వంతో నిండిన పాట. ఆయన రాసిన ఏ పాట అంత మామూలుగా రాసిన పాట కాదు. గతంలో రాసిన పాటలన్నీ మీరు విన్నారు, ఇప్పుడు ఆయన పాడిన పాటలు కూడా మీరు విన్నారు. కానీ ఎంపిక చేసుకొని 3 పాటల్ని మీ ముందు వినిపించారు. అందులో ఉండే జీవిత సత్యం, జీవిత సారం మనం అన్వయించుకోవడం కోసం మన జీవితానికి